ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16/3/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళపక్షము, విధియ సాయంకాలం 4:59 వరకు ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది. హస్త నక్షత్రం ఉదయం 11:45 వరకు ఉండి తదుపరి చిత్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం సాయంకాలం 4:47 నుంచి 5:34 వరకు, వర్జము రాత్రి 8:45 నుంచి 10:34 వరకు, అమృత ఘడియలు ఉదయం 6:50 వరకు ఉంటున్నది. అలాగే రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు, సూర్యోదయం 6:27కి, సూర్యాస్తమయం 6:22కి. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. ధనధాన్య వృద్ధి, రుణ విమోచనం, రోగనాశనం, వస్తులాభము, వాహన యోగము, విద్యా సంబంధ విషయాల్లో అనుకూలవంతంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతంగా ఉంటుంది. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభదాయకమైన స్థితి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలకు కూడా లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్ లాంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో, టైర్ల వ్యాపారంలో, ముద్రణలో లాభాలు. ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే వాటిలో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగంలో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో కూడా మంచి లాభాలు. తప్పకుండా ఒక మంచి శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు కూడా ఆలోచన విధానంలో మంచి మార్పు వల్ల, 10 మందిలో మంచి మాట తీరు, వ్యవహార శైలి, గొప్ప వ్యక్తిత్వం వల్ల శుభయోగాలు, ధనయోగాలు, రుణ విమోచనాన్ని, ఉద్యోగ లాభాన్ని, ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని, కొత్త వ్యాపార భాగస్వామిని సృష్టించుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెరువుల వారికి లాభం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి విదేశాల్లో కూడా లేదంటే వేరే రాష్ట్రంలో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన స్థితి. లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, వివాహ శుభయోగం కానివ్వండి, నిశ్చితాంబులు కానివ్వండి, గృహప్రవేశ సంబంధం కానివ్వండి, ఆస్తి పంపకాలు కానివ్వండి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి కానివ్వండి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు. మద్యపాన చేసిన వాళ్ళ బండెక్కకపోవడం, మద్యపానం చేయకపోవడం, అనవసరమైనటువంటి ఆస్తిపాస్తుల విషయంలో పెద్దవాళ్ల ఆలోచనలు, సలహాలు లేకుండా అటువంటి విషయాలు తలదూర్చిన నష్టాన్ని పొందుకునే అవకాశం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటాయి కదా, ఇటువంటి పరీక్షలలో సమయానుకూలత పాటిస్తే మంచి లాభాలు. కన్సల్టెన్సీ మీద కూడా ఆ కన్సల్టెన్సీ వారి పూర్వాపరాలు తెలుసుకొని అందులో మీరు కనుక ఆ కన్సల్టెన్సీని ఫాలో అయితే మీకు లాభాలు పొందుకునే అవకాశం లేదా నష్టాన్ని పొందుకుంటారు.
మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. రాజకీయ నాయకులకి అనుకూలత. రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకు లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత. ఈ సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మనులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. కాస్త నోరు దాటితే ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడండి, అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా ఒకసారి జన్మ జాతకాన్ని పరిశీలింపజేసుకోవడం చాలా మంచిదని చెప్పబడుతోంది. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అయినా సరే కాస్త ఉదయం పూట భగవద్గీత పారాయణం, సూర్య అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఇంకా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము, పండగ వాతావరణము, పట్టిందల్లా బంగారము, రుణ విమోచనం, రోగనాశనం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో అనుకూలత, వాహన యోగాన్ని, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారులకి క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభవంతమైన శుభయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చును. అయిన వారి నుంచి ఆదరణ, గొప్ప వ్యక్తిత్వము, భాగస్వామి వ్యాపారము, కొత్త వ్యాపార ప్రారంభము, ఉన్నత వ్యక్తులతో పరిచయము, ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుకలు, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, దానివల్ల రుణ విమోచనం, ఆస్తి పంపకాలు, శుభకరమైనటువంటి సంఘటనలు, బారసాల గాని షష్ఠపూర్తి మహోత్సవాలు జరిగే అవకాశం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ప్రాంగణ నియామకాల్లో తప్పక ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అదృష్ట యోగం. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మనోధైర్యం బాగా ఉంటుంది. ఏ పనైనా చేయగలనటువంటి శక్తి మీకు ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ల మాటని తూచా తప్పకుండా పాటించడం, సలహాలు స్వీకరించడం, దానివల్ల ధనయోగము, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఈ రోజైన ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఉంటే మంచి ఉద్యోగ లాభం, పోటీ పరీక్షలు సంపూర్ణ విజయం సాధించడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగ లాభాలు, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి లాభదాయకమైన స్థితి. అనుకున్న పని సకాలంలో పూర్తి చేసుకోగలిగే అవకాశం, ఆస్తి పంపకాల్లో సరి అయినటువంటి ఆర్థిక లాభాలు, ఆనంద యోగ. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. వీరికి చాలా మంచి ప్రయోజనవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అదృష్ట యోగాలు, అనుకున్నటువంటి కార్యసాధన, ముఖ్యంగా సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకు కూడా
పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో వృద్ధి పొందుకునే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో వృత్తి ఉద్యోగాల లాభాలు, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే విద్యార్థిగా పోటీ పరీక్షలు ఉంటే వాటిలో విజయం సాధించే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవను, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా సాటిలైట్ల వారికి, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినియోగదారులకి లాభం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్తగా ఏదైనా పొలము కానీ స్థలము కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశాలు, మిత్రుల సౌఖ్యం, విదేశాలకు వెళ్లే నిమిత్తమై కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా ఆధారణ. ఒక మంచి కార్యక్రమాన్ని చేపడతారు, వాళ్ళ విజయం సాధించే అవకాశాలు, ఆనందకరమైన వేడుకల్లో పాలు పంచుకునే అవకాశం, యజ్ఞయాగాది క్రతువులు కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. జన్మజాతకం చూయించుకోవడం మంచిదే. కాకపోతే వీరికి ధనయోగం ఉంది, డబ్బుల విషయంలో అనుకూలత ఉంది, కానీ పెద్దవాళ్ళ నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కానీ, లేదా ఇంతకుముందు ఎవరికైనా డబ్బులు ఇచ్చింటే ఆ డబ్బులు వచ్చే అవకాశం, కానీ లాటరీల వల్ల జూదం వల్ల ధన నష్టం ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్త. అనవసర ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగిస్తాయి. వైవాహిక జీవనంలో మాత్రం అనుకూలంగా కనబడుతోంది. కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, కానీ మీ పిల్లల్ని ఎలాంటి పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు కనిపెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. విద్యార్థులు కాస్త శ్రద్ధ పుస్తకాల మీద పెట్టండి, తప్పకుండా మీకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల కార్య విఘ్నత పొందుకునే అవకాశం కనబడుతుంది. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకండి. పర్లేదు, నేను మాస్ కాపింగ్ పాల్పడొచ్చు, అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాం, వాళ్ళు మాకు చూపిస్తారు, మమ్మల్ని ఏమనరు అన్నటువంటి భావన వద్దు. మీరు నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. కళాకారులకి క్రీడాకారులకి పర్వాలేదు, మంచి శుభయోగాలు ఉన్నాయి. సోషల్ మీడియా సాటిలైట్ల వారికి నష్టం కలిగే అవకాశం, కానీ విలేకరులు జాగ్రత్తగా ఉంటే పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం. ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లాభాలు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, కానీ రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు ఉన్నాయి. రైతులకు కూడా మంచి అనుకూలత. పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. అనవసరంగా మీరు అధిక రసాయనాలు పిచికారి చేసి పంటను భూమిని నాశనం చేసుకోకండి. అది మీకు ఏమాత్రం మంచిది కాదు. భవిష్యత్తులో వ్యవసాయం అనే మాట ఉండకపోవచ్చు. తస్మాత్ జాగ్రత్త. పదే విషయాన్ని చెప్తున్నానంటే, నేను ఈ సంవత్సరంలో సంక్రాంతప్పుడు నాకు జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నటువంటి ఈ విషయాల్ని గమనించండి. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడే ప్రయత్నం చేయండి, లేదా నష్టపోతారు. ఇక కళాకారులు క్రీడాకారులకి పర్వాలేదు. అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ సోషల్ మీడియా జర్నలిస్టుల వారు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. లైక్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా జన్మజాతకాన్ని చూయించుకోవడం వల్ల ప్రయోజనం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీరు ప్రయత్నం చేస్తుంటే జన్మజాతకంలో భాగ్యస్థానము వ్యయస్థానము లగ్నము ఎలా ఉందో అనేది విషయాన్ని తప్పకుండా పరిశీలింపజేసుకోవాలి. ప్రయాణ లాభం ఉంది, కానీ వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయడం కోసం మీరు తప్పకుండా జన్మజాతకాన్ని చూయించుకోండి. తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా కందులు గోధుమలు ఎర్ర వస్త్రము దానంగా ఇచ్చుకోవడం ఇంకా మంచిది. రాగి చెంబులో నీళ్లుంచి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. ఉదకుంభ దానం, దానివల్ల మీకు మంచి అనుకూలత ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో 5 అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. కొంతమంది నా మిత్రులు ఉన్నారు, పాపం లాటరీల గురించి ఎక్కువగా తపన పడుతుంటారు. ఆ వ్యక్తికి, గురుగారు మీరు చెప్పిందంతా నా జాతకం కరెక్ట్ ఉందండి, మీరు బాగుందంటున్నారు, నాకు ఎక్కడ కూడా మరి ఈ లాటరీలు జూదం అనేది కలిసి రావడం లేదు, మరి దీనికి ఏమిటి పరిస్థితి అంటే, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను నేను. ఆ క్షణంలో అంటే మీరు ఏ లాటరీ తీసుకున్నారో, ఏ డ్రా సమయం ఉందో ఆ సమయంలో మనకు ఉన్నటువంటి శుభయోగాల పరంపర, అంటే ముహూర్తం అంటాం కదా, ఆ ముహూర్త కాలంలోనే మనకు అదృష్టం కలిసి రావాలి. కానీ ఓవరాల్గా ఈరోజు ఈ అంకె మీకు అదృష్టం అని చెప్పడం నా ధర్మం. అంతే తప్ప ఆ లగ్నంలో మీకు కనుక అదృష్టయోగం కలిసి వస్తే ఆ క్షణమే మీకు అదృష్టయోగం పడుతుంది. ఆ క్షణం అనేది భగవంతుడు ఇచ్చేటువంటి ఇచ్ఛ. కాబట్టి మనం దానికి ఏం చేయాలి, మనటువంటి అదృష్టం కలగాలంటే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవడం, ఈశ్వర నామస్మరణ చేయడం, ఏదైనా పుణ్యకార్యం చేయడం, దాన ధర్మాలు చేయడం,
దానివల్ల ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అటువంటి అదృష్టం మనకు కలిసే అవకాశం. కొన్ని అదృష్టం రోజు కలుగుతుందా? కలగకపోవచ్చు. రోజు ఒకే వ్యక్తికి అదృష్టం కలిగితే మిగతా వాళ్ళకి అదృష్టం ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఆ రోజున ఆ లగ్నంలో ఉదాహరణకి ఉదయం 11 గంటలకు ఏదన్నా డ్రా ఉందనుకుందాం. ఆ 11 గంటల సమయంలో ఎగ్జాక్ట్లీ 11 గంటల సమయానికి 5 గ్రహాలు కనుక మీకు భాగ్యస్థాన శుభయోగాన్ని, ధనస్థాన శుభయోగాన్ని కలిగించగలిగితే లాభం ఉంటుంది. దాన్ని పరిశీలించాలంటే ప్రతి ఒక్కరి జన్మజాతకంలో పరిశీలన చేస్తేనే దాని విషయం తెలుస్తుంది. అలా అని చెప్పేసి అంతటి పరిశీలన చేయాలంటే మేము రోజు కనీసం 5 గంటలు ఒక జాతకం మీద ప్రయాణం చేయాలి. అంత చేసినా నీ అదృష్ట పూర్వజన్మ పుణ్య ఫలితము, తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలితము ఆ క్షణం కలిసి రావాల్సిన అవసరం ఉంటుంది. బట్ మనం 70% వరకు మాత్రమే దాన్ని 5 గంటల శ్రమని మనం పరిశీలన చేయవచ్చు. ఈ విషయాన్ని గమనించి భగవంతుని యొక్క ఆరాధన ఎక్కువ చేసుకుంటూ అదృష్టం మీకు కలిసి రావాలనే మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం. అలాంటి యోగం మీకు రావాలంటే భగవంతుని ఆరాధన చేస్తే మీకు అదృష్టం తప్పకుండా ఉంటుంది. అటువంటి యోగం కలిసి వస్తుందని చెప్పబడుతోంది. ఇక ఈ రోజు ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, శుభకార్యాచరణ, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, కళాకారులకి క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఉంటుంది. బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళవచ్చు. ఈ రోజు ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనాలు, ఉద్యోగ లాభాలు, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి రావచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, కొత్త కాంట్రాక్టులు లభించడం, కాంట్రాక్టులకు ధనయోగాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. ఉద్యోగం లేక బాధపడుతున్న వారికి ఈ రోజున తప్పకుండా మంచి ఉద్యోగ ప్రయత్న లాభం, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, మీకు రావాల్సినటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు, అటువంటి శుభవార్తలు వినేటువంటి అవకాశం, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో వృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు, విదేశీయాన ప్రయాణం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నం చేయవచ్చును. ఈ పోటీ పరీక్షలో విజయం సాధించగలిగే అవకాశాలు, ఉద్యోగంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఈరోజు చాలా మంచి సుదినంగా చెప్పవచ్చు. 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ధన యోగము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపార లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, ముఖ్యంగా విదేశాల్లో కూడా పేరు ప్రతిష్టలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి కొత్త కొత్త ఈవెంట్స్ లభించే అవకాశం, మంచి బాధ్యతలు, గొప్ప వ్యక్తిత్వము, ఆనంద యోగము, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా చాలా అనుకూలవంతమైన
ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారు కూడా కాస్త జాగ్రత్తగా మీ యొక్క పనులు పూర్తి చేసుకునే ప్రయత్నం చేయకండి. ఇతరుల విషయాల్లోకి జోక్యం చేసుకోకండి. మీ పనులలో మీరు ఉండండి. అనవసరమైనటువంటి విషయాల గురించి అతి ఆలోచన మీకు మానసిక శారీరక రుగ్మతని కలిగించే అవకాశం, అక్రమ సంబంధాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు సెలవు రోజు కదా అని చెప్పేసి లంచాలు పుచ్చుకోవడం వల్ల రేపటి రోజున మీ ఫోటో పేపర్లో వస్తుంది. జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, అవమానాలు, పదవీచ్యుతులే అవకాశం. అలాగే ఈ రోజున మీరు తప్పకుండా ఈ పోటీ పరీక్ష విద్యార్థులు సమయపాలన పొందుకుంటే, అంటే గంట ముందుగా పరీక్ష కింద వెళ్తే ఈ IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలో విజయం సాధించే అవకాశం లేదా అనుత్తీర్ణులైన అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. రైతులు సేంద్రియ ఎరువులు మాత్రమే వాడండి. అనవసరమైనటువంటి రసాయనాలు పిచికారి చేయకండి. ప్రమాదంలో పడకండి. పంట నష్టాన్ని పొందుకునే అవకాశాలు, పూలు పడుకునే పండించే వారికి కూడా నష్టాలు. జన్మజాతక పరిశీలన మీకు చాలా మంచిది, అవసరం. వెంటనే జన్మజాతకాన్ని చూయించుకోండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. ప్రేమ కలాపాల్లోకి వెళ్ళకండి. విద్యానాశనాన్ని అలాగే జీవిత నాశనాన్ని పొందుకోకండి. అధర్మమైన వ్యక్తులతో పరిహాసపు మాటలు, జుగుప్సాగిన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆస్తిపాస్తులు అమ్మే విషయంలో పెద్దల సలహాలు తీసుకోండి, లేదా నష్టాన్ని పొందుకుంటారు. ఆస్తి పంపకాలు మంచిది కాదు. సమస్యలు మీరు కోర్టు బయట పరిష్కరించుకునేటప్పుడు ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఈ గొడవలు సద్దుమణిగే అవకాశం ఉంటుంది, లేదా నష్టపోతారు. సోదరుల మధ్య ఇంకొకరి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది. అది భార్య కావచ్చు, అత్తమామలు కావచ్చు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల విషయంలో ఇతరుల జోక్యం అవసరం లేదు. తల్లిదండ్రులు, సోదరులు ఉండి మీ సమస్యను మీరు పరిష్కరించుకుంటే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా నుండి. మద్యపాన సేవన చేసి వాహనం నడిపినా, మద్యపాన సేవన చేసిన వాళ్ళ బండి ఎక్కినా మీకు ప్రమాదం తప్పకపోవచ్చు. నిద్రలేమితనం వల్ల కూడా ప్రమాదం పొందుకునే అవకాశం. మీ ప్రయాణం నిష్ఫలమయ్యే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. విదేశీ ప్రయాణం కూడా చూడొద్దు. అటువంటి వైపు మీరు మళ్ళకండి, మంచిది కాదు. అయ్యో ఆల్రెడీ మేము విదేశీ ప్రయాణం పెట్టుకున్నాము అనుకుంటే జన్మ జాతకాన్ని చూయించుకోవడం, తగిన పరిహారాలు చేసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు పారాయణం చేసి మీరు విదేశాలు వెళ్ళగలిగితే అనుకూలవంతమైన శుభయోగాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. లేనిపోని అవాంతరాలు, అనవసరమైనటువంటి నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. భగవద్గీత పారాయణం 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అలాగే రాముల వారి అష్టోత్తరం చదువుకోవడం, శివాభిషేకం చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:19 నుంచి 8:50 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:48 నుంచి 2:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా మీరు ఎవరికైనా సరే చెప్పులు, గొడుగు దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనం. ఈ సమయాన్ని తీసుకొని 6 అంకెను 9 అంకెను సద్వినియోగం చేసుకొని మీ శుభమైన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీన రాశి వారి ఫలితాలు చాలా చాలా అనుకూలంగా ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయము, కార్యలాభము, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభం, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి లాభం, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ,
పౌల్ట్రీ పరిశ్రమ లాభ, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి లాభాలు, విద్యార్థికి అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రైవేట్ వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థిర నివాసాన్ని కొనుగోలు చేస్తారు, ఆస్తి పంపకాల లాభాన్ని కలిగిస్తాయి, మాతాపితృ సౌఖ్యం, ఆరోగ్య లాభాన్ని పొందుకోవచ్చు, ప్రతి పనిలో కూడా విజయాన్ని, ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.